కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో సిబిఐ ఈడీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు లిక్కర్ స్కామ్లో సిబిఐ కేసుపై రౌసవని కోర్టులో విచారణ జరగనుంది. సిబిఐ కేసులో కవితపై దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసు విచారణకు రానుంది. ఢిల్లీ మద్యం పాలసీలో మార్చి 15న 2024 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. ఆ సమయంలో మద్యం కేసులో కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ పలు ఆధారాలతో కూడిన ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను సిబిఐ దాఖలు చేసింది. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో సిబిఐ ఈడీ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ కేసుపై రౌసవని కోర్టులో విచారణ జరగబోతుంది. సిబిఐ కేసులో కవితపై దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసు విచారణకు రానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు మరొకసారి కవితకు సంబంధించినటువంటి విచారణ కొనసాగబోతోంది. అయితే ప్రధానంగా కవితకు సంబంధించిన పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతున్న నేపథ్యంలో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగబోతోంది. కవితపై సిబిఐ ఛార్జ్షీట్ కి సంబంధించినటువంటి పరిశీలనను కూడా రెవెన్యూ కోర్టు చేస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే దాదాపుగా బెయిల్ కోసం రెవెన్యూ కోర్టులో ఇప్పటికే కవిత సంప్రదిస్తున్న నేపథ్యంలో కూడా సిబిఐ కేసుకి సంబంధించి డిప్లొమేటరీ ఛార్జ్షీట్ నేపథ్యంలో కూడా ఇవాళ మళ్ళీ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ కి సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ కి సంబంధించి కవిత ఒకవైపు కంప్లీట్ గా కూడా ఒకవైపు కవితకు సంబంధించి కవిత ఒకవైపు బెయిల్ పిటిషన్ ను కోరుతున్న నేపథ్యంలో దాన్ని తిరస్కరిస్తూ ప్రతిసారి కూడా కోర్టు తిరస్కరిస్తూనే వస్తుంది. ఈ నేపథ్యంలో కవిత గతంలో కూడా హైకోర్టును సంప్రదించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కవితకు బెయిల్ మంజూరు కాలేదని చెప్పుకోవాలి. మళ్ళీ ఈ రోజు సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై కూడా విచారణ కొనసాగుతా ఉంది. ఈ విచారణ నేపథ్యంలో ఎలాంటి తీర్పు రాబోతుంది అన్న దానిపైన కూడా కొంత ఉత్కంఠకు నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్. అంటే ప్రధానంగా ఏ అంశాలు కవితకు సంబంధించి లాయర్ ఈరోజు కోర్టు ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది? మధ్యాహ్నం 2 గంటలకు రాబోతున్నటువంటి పరిస్థితి, మద్యం పాలసీకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆమె ఎన్నిసార్లు బెయిల్ పెట్టుకున్నా కూడా నిరాకరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు ప్రధానంగా ఏ అంశాలతో కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రధాన అంశాలుగా మనం చూసుకుంటే కేసును తప్పుదో పట్టించే ప్రయత్నంతో పాటుగా ఇప్పటి వరకు కవిత ఇచ్చినటువంటి సమాధానాల్లో పొంతనలేని సమాధానాలు ఉన్న నేపథ్యంలోనే కూడా ప్రతిసారి కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ లో కంప్లీట్ గా రద్దు చేస్తూ వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తాం. అయితే ఇందులో భాగంగానే గతంలో ఇచ్చిన కవిత స్టేట్మెంట్స్ ఆధారంగా తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో తప్పుడు స్టేట్మెంట్స్, అదేవిధంగా కవితకు సంబంధించి గతంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ తో పాటుగా మరోవైపు దాదాపు 3 ఛార్జ్ షీట్లు కూడా ప్రత్యేకంగా దాఖలు చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో 3 సార్లు కూడా
కవిత బెయిల్ కి సంబంధించి 4 సార్లు దాఖలు చేసినప్పటికీ ఆ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ లో ఎన్నికల సమయం కావడంతో అప్పుడు రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రధాన అంశాలుగా కేసును తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నంతో పాటుగా ఇప్పటివరకు ఇచ్చినటువంటి సమాధానాలన్నీ కూడా పొంతలేని సమాధానాలు ఉన్నాయంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కంప్లీట్ గా కేసు పూర్వపరాలు పరిశీలించిన నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కేసును తారుమారు పట్టించేటువంటి ప్రయత్నం కవిత చేస్తుంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అన్నటువంటి నేపథ్యంతో ఇప్పటికీ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. దీనిపై కూడా విచారణ చేపట్టబోతా ఉన్నారు. కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ నేపథ్యంలో కూడా విచారణను తిరస్కరిస్తూనే విచారణ జరగముందే తిరస్కరిస్తూ ఉన్న నేపథ్యాలు కనబడతా ఉన్నాయి. హైకోర్టులో కూడా ఇప్పటికి 2 సార్లు కూడా సంప్రదించినప్పటికీ హైకోర్టు కూడా తిరస్కరిస్తూనే వచ్చింది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ రావాలంటే సరైనటువంటి సమాధానాలు కవిత ఇచ్చేంత వరకు కూడా బెయిల్ పిటిషన్ రద్దు అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్. ఇక్కడ ఒకటి ప్రధానంగా ముందు నుంచి కూడా కావాలనే అడిగిన ప్రశ్నలే బీజేపీ వాళ్ళు ఏదైతే బయట వ్యాఖ్యలు చేశారో అలాంటి క్వశ్చన్లే అక్కడ సిబిఐ ఈడీ అడుగుతుంది తప్ప ప్రత్యేకించి లేవని కూడా గతంలో ఆమె మీడియాకి సంబంధించి బయటికి కోర్టుకు వెళ్తున్న సమయంలో చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత కోర్టు దానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది. అది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఢిల్లీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఉందో భార్య ఆమె కొన్ని ఆరోపణలు కూడా చేసింది. మాగుంట శ్రీనివాసులు కావాలని ఇరికించారు తప్ప ఇక్కడ ప్రమేయం లేదు అని కూడా కొన్ని సందర్భాలు ఈ మధ్యన ఒక వారం క్రితం ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ కావాలని ఇరికించారన్న పదం కవిత కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్కి సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా ఈడీ సిబిఐ ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది అంటే ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో ఇలాంటి వాదనలు వస్తున్న నేపథ్యంలో అవి కావు అని చెప్పే ప్రయత్నం సిబిఐ ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది? ఇప్పటి వరకు అంటే మీరు అన్నట్టుగా కవిత మొదటి నుంచి కూడా బీజేపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలకే సిబిఐ అటు ఈడీ రెండు కూడా నాపై ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తా ఉంది. మొదటగా కవితను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా దాదాపు మార్చి 13, 14 తేదీలో మార్చి 24వ తేదీన అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మార్చి 24 నుంచి ఇప్పటి వరకు కూడా కవిత చెప్తున్నటువంటి సమాధానాలు కంప్లీట్ గా కూడా మొదటగా ఎప్పుడైతే ఛార్జ్ షీట్ దాఖలైనప్పుడు కంప్లీట్ గా కూడా దాంట్లో నా పేరు లేనప్పుడు మధ్యలో ఎట్లా నా ఛార్జ్ షీట్ లో పేరు వచ్చింది అన్నటువంటి పాయింట్ కవిత మొదటి నుంచి మెన్షన్ చేస్తుంది. దానిన్నిటికీ కూడా క్లారిఫికేషన్ ఆల్రెడీ కోర్టులో ఇటు సిబిఐ గానీ అటు ఈడీ గానీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కవితను బయటకు పంపిస్తే ఉన్నటువంటి నిందితులుగా పరిగణలోకి తీసుకున్నటువంటి వ్యక్తులతో పాటుగా అటు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, మరికొందరు మంది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ప్రధాన నాయకులు కూడా అందరూ ఉన్న నేపథ్యంలో కూడా కవితకు ఇప్పుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కూడా కేసు తారుమారు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాల నేపథ్యంలో కూడా కవితకు సంబంధించిన బెయిల్ ను ఇవ్వద్దు అన్నటువంటి పాయింట్ మొదటి నుంచి కూడా మెన్షన్ చేస్తా ఉన్నాను. అయితే దాంతో పాటుగా కవితకు సంబంధించి బీజేపీ నాయకుల ఆరోపణలు కావు, ఖచ్చితంగా సౌత్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి డీలింగ్స్ అంతా కూడా కవిత చేశారు. కవిత చేసినటువంటి డీలింగ్స్ నేపథ్యంలోనే కంప్లీట్ గా కూడా ఈ యొక్క అంశాలన్నీ కూడా తెరపైకి వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత ఆరోపణలు అని చెప్తా ఉన్నారు. ఇవి ఆరోపణలు కాదు, వాస్తవాలు అంటూ కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఈ వాస్తవాల నేపథ్యంలో కూడా ఈ పూర్తిగా కూడా అటు సిబిఐ గానీ అటు ఈడీ గానీ ఈ రెండు కూడా కంప్లీట్ గా కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ మొదటి నుంచి తిరస్కరిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ కూడా ఇప్పుడు ఒకవేళ ఈ రోజు వచ్చేటువంటి ఈ పిటిషన్ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి వాదోపవాదాల అనంతరం కూడా మళ్ళీ కవిత బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నాలు కొనసాగించేటువంటి అవకాశాలు అంటూ కూడా కవితకు సంబంధించిన న్యాయవాదులు చెప్తున్న నేపథ్యంలో వాటిని కూడా తిరస్కరించేందుకే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. శేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.